ఏదో కొద్దిగా ఆశీర్వదించాడనుకో, అసలు దేవుణ్ణి మర్చిపోతాం. అసలు చర్చే ఉండదు. కష్టం ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. అన్నీ ఉన్నప్పుడు వస్తారా? దేవుడు అన్నీ ఐశ్వర్యం ఇచ్చాడు, అప్పుడే రావాలి దేవుడి దగ్గరికి. అన్నీ సమకూర్చి, ఆరోగ్యము, ఆయుష్ అన్నీ సమకూర్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నావు. నేను ఒక్కటి చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో కలిగినవారు, పరిశుద్ధాత్మతో కలిగినవారు మన మనసు ధనం మీద ఉండదు. ఎంత డబ్బులు వచ్చినా, ఎంత చేసినా మన మనస్సు ధనం మీద ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టలేము. ధనము ఎంతవరకు యూజింగ్ చేసుకోవాలో ధనము అంతవరకు యూజింగ్ చేసుకోవాలి, అంతే తప్ప మన మనసు ధనం మీద పెడితే ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ధనం మీద మనసు ఉంచి. ఈ ధనమే, ఈ ఇల్లే, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. ఇది శాశ్వతం కాదు. ఇది మనము ఈ లోకానికి ఎందుకు వచ్చాం? పరదేశకులం. మనం ఈ దేశం చూస్తున్నాం, ఈ లోకం చూస్తున్నాం. మళ్ళా ఈ లోకం ముగించుకొని దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు రెడీగా ఉండాలి మనం. సో దేవుని వాక్యం ధ్యానించుకుందాం. కీర్తనలు 119వ కీర్తన, 119వ కీర్తన 36వ సంకీర్తన, 119, 36. 109 కాదు, 119, 36. లోభం తట్టు కాక నీ శాసనములు తట్టు నా హృదయం త్రిప్పము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. చాలు 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 చాలు. ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపము. ఇక్కడ దేవుడు లోభము తట్టు కాక, లోభం అంటే ధనము, నీ శాసనము తట్టు నా హృదయము త్రిప్పివేయము. ఈరోజు మన క్రైస్తవులే, నేను ఒకటి చెప్తున్నా, బయట వాళ్ళ కోసం నేను చెప్పట్లే, కొద్దిగా దేవుడు కనికరించి, కొద్దిగా ప్రయాసపడి దేవుడు ఏదో కొద్దిగా హెచ్చించాడు అనుకో, ఒక జాబు లేనప్పుడు జాబ్ ఇచ్చి, ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చి, రోగము ఉన్నప్పుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చి, అన్ని దేవుడు సమకూర్చాడు. దాన్ని బట్టి ఇంకా దేవుణ్ణి ఇంకా స్తుతించాల దేవుణ్ణి. ప్రవ్వా, ఇవన్నీ లేనప్పుడు లేమిలోని నేను వచ్చాను, నాకు దేవుడు నన్ను ఆశీర్వదించే ప్రవ్వా. అంటే మొదటి స్తుతుల కన్నా ఇంకా దేవుణ్ణి ఇంకా స్తుతించాలి మనం. ఇప్పుడు ఎలాగుందంటే, మొదట్లో ఉండే భక్తి, మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఆ భక్తి ధనం ఇచ్చే లోపలికి, ఐశ్వర్యం ఇచ్చే లోపలికి వెంటనే ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని దుష్టుడు ఏడు చేస్తున్నాడు, పక్కదారి పట్టిస్తున్నాడు. సాతాను దుష్టుడైన ఎలాగ పట్టిస్తున్నాడంటే, మనుషుల్ని రోగం ఉన్నప్పుడే దేవుడు కనిపిస్తాడు, బాధలు ఉన్నప్పుడే దేవుడు కనిపిస్తాడు, కష్టాలు ఉన్నప్పుడే దేవుడు కనిపిస్తాడు, అవమానాలు ఉన్నప్పుడే దేవుడు కనిపిస్తాడు.
ఉన్నా లేకపోయినా అన్ని వేళలా దేవుణ్ణి స్తుతించడమే. డబ్బులున్నా ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా అన్ని వేళలా ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అప్పుడే దేవుడికి ఇష్టమైన బలి. ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదించగలదు. ఇంకా దేవుడిని స్తుతించాలి, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా భక్తి ఎక్కువ చేయాలి. ఈరోజు మన జీవితాల్లో దురాశను అంటే దురాశపై అత్యుత్తమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోని నివాసం చేస్తున్నాడంటే మనము ఈ లోకాశలు గతించిపోతాయి. గ్యారెంటీ ఉందా మన జీవితానికి? నేను ఇన్ని సంవత్సరాలు అంటే దేవుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ స్థితిలో మన జీవితాలు ఎలాగుంటాయంటే, మనుషుల జీవితాలు ఎలాంటివి అంటే నీటి బుడగ లాంటి జీవితాలు. నీటి బుడగ ఎప్పుడైనా చూసారా? అలాగొచ్చి అలాగా పేలిపోతుంది. అలాగే మన జీవితాలు కూడా దేవుడిచ్చిన ఈ ఆయుస్సుని, దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఈ మరి సమస్తాన్ని దేవుని బట్టి మనం స్తుతించాలా. ప్రభా ఇది ఇచ్చా ప్రభా, ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చా ప్రభా, స్తోత్రం, ఇంకా ఎక్కువగా స్తుతించాలా. ప్రభా లేని స్థితిలో నన్ను దీవించే ప్రభా, ఇంకా దేవునికి ఎక్కువ స్తుతించాలా. పెరగాలి కానీ భక్తి దిగజారిపోతుంది. ఇప్పుడు భక్తులు నీ భక్తి రోజు రోజుకి పెంచుతుండాలా. నేను బాప్తిజం తీసుకుని 20 సంవత్సరాలు అవుతుందంటే నీ భక్తి ఎలాగుంది దేవుడి దృష్టిలో? నీ ప్రవక్తని ఎలాగుంది దేవుడి దృష్టిలో? దినము వృద్ధి దేవుడిలో కలగాల. దేవుడికి కావలసింది ఈరోజు బాలుడివే, రేపు యవనస్తుడు అవుతావు, ఎల్లుండి యవనస్తున్న తర్వాత ఏంటవుతుంది? బాలుడివి, యవనస్తుడివి, వృద్ధుడు. ప్రతి మనిషిలో దినదినము ప్రభువులోకి వచ్చినప్పుడు, ప్రభువులోని నడిపించినప్పుడు, దినదినము సాధన చేసినప్పుడు, భక్తిలోని పరిశుద్ధాత్మ దేవుణ్ణి సాకారముతో ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నింపుకుంటావో భక్తిని దినదినము వృద్ధి అవ్వాల. దేవుడు అది సంతోషపడతాడు. నీ ఆస్తిని బట్టి సంతోషపడట్లే, నీ పొలాలు నీ ఆస్తులు బట్టి దేవుడిని సంతోషము అక్కర్లేదు. నీ పొలం అక్కర్లేదు దేవుడికి, నీ ఆస్తులు అక్కర్లేదు. దేవుడికి కావాల్సింది నీ హృదయం కావాలి. ఇప్పుడు ఎలాగుందంటే దుష్టుడైన సాతాను మనుషుల్ని హృదయాలు దోచుకుంటున్నాడు. కొద్దిగా ఐశ్వర్యం చూపించే లోపలికి, కొద్దిగా డబ్బులు చూపించే లోపలికి దేవుడు ఆశీర్వదించుకోలేదు. ఇంకా నీ భక్తి ఇంకా పెరగాలి తప్ప తగ్గకూడదు. నేను ఒకటే చెప్తాను సీక్రెట్, నీ భక్తి పెరగాలంటే దినదినము పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపుకోవాలి. దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో మన మనస్సు, యేసయ్య మనస్సు, క్రీస్తు మనస్సు, ఆ మనస్సే మనలోకి వస్తుంది, ఆ ప్రేమే మనలోకి వస్తుంది. ఈరోజు దేవుని ఆత్మ పొందుకోవట్లేదు, దేవుని ప్రేమ పొందుకోవట్లేదు, దేవుని ఆత్మని పొందుకోలేనప్పుడు ఎవరు నివసిస్తారు? దేవుడు ఆత్మని పొందుకోకుండా ఏదో నడుస్తున్నావు అంటే ఎవడు ఉంటాడు? నెక్స్ట్ దుష్టుడైన సాతాన్. ఈ దెయ్యపు ఆత్మ నీలో ఉండి లోక ఆశల మీద ప్రేరేపిస్తుంది. కలరంగా నేను ఆ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు దేనికి పని చేయవు, దేనికి వ్యర్థమైన వాటిని పెడుతున్నారు యూట్యూబ్లో. ఒక మనుషుడికి
ప్రయోజనకరమైనది ఏది చూపించట్లే యూట్యూబ్లో. మనుషుల్ని మోసం చేసే, అంటే హృదయాన్ని దోచుకునేదే చూపిస్తున్నాడు. అంటే లోక ఆశలు, లోక పాప భోగాలన్నీ చూపించి మనిషిని హృదయాన్ని దోచుకుంటున్నాడు. ఒకప్పుడు టీవీ లేవు, ఇప్పుడు నేరం జరుగుతుందంటే, క్రైమ్ జరుగుతుందంటే దేని బట్టి అంటే ఈ సెల్ ఫోన్లు బట్టే. ప్రతి యవనస్తుడి మీద సెల్ ఫోను, చిన్నోడు ఎవరి చేతులు చూసిన సెల్ ఫోన్. జీబీ ఇంటర్నెట్, 5G 10G, మొత్తము దుష్టుడైన సాతాను ప్రపంచమంతా, లోకమంతా మనుషుల్ని దోచుకొని, హృదయాల్ని దోచుకొని మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఇక్కడ సుఖం ఉండదు, అక్కడ సుఖం ఉండదు, ఇక్కడ నరకమే, అక్కడే నరకమే. యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ కోసము, నీ పాపము, నీ శాపము ఆ కలువరిలో రక్తాన్ని కార్చి నీ కోసం బలియాగం చేసుకొని నిన్ను నరకము నుంచి నిత్య జీవంలోకి నడిపించాడు ఆయన. ఈ సత్యాన్ని తెలుసుకోవట్లే. ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిగి ఉంటామో ఎప్పుడు కూడా ధనం మీద ఆశ ఉండదు. ధనం వచ్చినా, దేవుడు ఎంతగా ఇచ్చించినా, దేవుడు ఏది ఇచ్చినా, ప్రభువా లేనప్పుడు స్తోత్రం, ప్రభువా ఈరోజు ఈ ఆహారాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. తృప్తి కలిగి ఉంటాం, అలాంటి తృప్తి ఉండదు మనకి. దేవుడు నమ్ముకోలేదనుకో, ప్రభు ఆత్మ లేదనుకో, తృప్తి ఉండదు. ఎంత ఇచ్చినా, 1 కోటి రూపాయలు ఇచ్చినా తృప్తి ఉండదు, 10 కోట్లు ఇచ్చినా తృప్తి ఉండదు. కరెక్టే కదా? ఉండదా? ధనవంతులు ఉన్నారు, వేల లక్షల కోట్లు ఉన్నాయి, అయినను వాళ్ళకి తృప్తి లేదు. ఒక దాంట్లో నాకు తృప్తి లేదు. ఏంటంటే నా బలహీనత చెప్తున్నా. ప్రభువా 1 కోటి ఆత్మలు నాకు కావాలి ప్రభువా. ఎన్ని ఆత్మలు ఇస్తే అంత తృప్తి నాకు. హల్లెలూయా. ఈ ఆస్తులు నేను అడగట్లే, పొలాలని నేను అడగట్లే, డబ్బులు నేను అడగట్లేదు. ఆత్మలు కావాలి ప్రభువా. 1 కోటి ఆత్మలు కావాలి తండ్రి. అది నేను అడుగుతున్నా. ఐశ్వర్యం, ధనం వైపు నువ్వు పరిగెట్టద్దు, ధనమే నీ వెనకాల రావాలి. అది ఆమేన్. ధనం వైపు నువ్వు పరిగెట్టద్దు, ధనమే తోకలాగా రావాలి. అది దేవుడు అలాగే నేర్పిస్తాడు. యేసు ప్రభువు ధనం వైపు నువ్వు పరిగెట్టావనుకో, ఆ ధనమే నిన్ను మోసం చేస్తుంది. కరెక్టే కదా? యేసు వైపు వెంబడించు, సమస్తము ఈ లోకము ధనమంతా నీ వెనకదల నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఎలాగుందంటే మన మనస్సు, మన హృదయము ధనం మీద ఉంచుతున్నాం. ఈ ధనం ఏడు చేస్తుంది? పక్కదారి పట్టిస్తుంది, అది మోసానికి పట్టిస్తుంది. అంటే దురాశపై అత్యుత్తమైన విజయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను ఈరోజు నేను చెప్తున్నా, ఈ దురాశపై అత్యుత్తమైన విజయాన్ని దేవుడు మనకి పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నువ్వు నింపుతాడో, దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, ఈ లోకం మీద, లోక ఆశల మీద, ధనం మీద, ఈ ఆశల మీద ఎప్పుడూ ఉండదు. నేను ఒక విషయం చెప్తున్నా, యేసుని వెంబడించు, యేసు వైపు నువ్వు చూడు. యేసుని వెంబడిస్తే
ఈ లోకమంతా నిన్ను వెంబడిస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఎలాగున్నారంటే ధనం వైపు వెంబడిస్తున్నారు. అందుకనే బైబిల్లో భక్తుడు చెప్తున్నా, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉంటే ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులు ఒక వ్యక్తి ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. యేసు ప్రభుని ఎన్ని నాణాలు అమ్మేశాడు? 33 నాణాలకి అమ్మేశాడు. ఆ ధనము ఉరిశిక్ష వేసింది. ఆ ఇస్కరియోతు యూదా ఆ ధనం తెచ్చుకున్నాడు కదా, ఉరిశిక్షగా వేసుకుంది. ఎవడు చేసుకుని పోయి ఆడబడతాడు. బైబిల్లో వాక్యం ఏంటి సెలవిస్తుందంటే, దుష్టుడు ఎవడు తరమకుండానే ఆడే పారిపోతాడంట. దుష్టుడు ఎవరు తరమకుండానే ఆడే పారిపోతాడు. అలాగే ఈరోజు నేను చెప్తున్నా, ప్రభా సంఘమేటి ఇలాగుంది, ఇంత తక్కువ మంది ఉన్నారు. దేవుడు అనుకుంటే సమస్తం మార్చగల సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయనతో సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు ఆయన నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. ఒక దయా సంకల్పముతో ఉన్నాడు. ఆ దయా సంకల్పము ప్రతి బిడ్డ పట్ల, నా ఒక్కడి పట్ల కాదు, ఆయన నమ్ముకున్న బిడ్డ, ఆయన పుట్టించే బిడ్డల మీద, ప్రతి మనిషిని మీద ఒక దయా సంకల్పము ఉంది. ఆ దయా సంకల్పము సంపూర్ణంగా జరగాలంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనకు లోబడినప్పుడే ఆ దయా సంకల్పం అంతా నీ పట్ల జరిగిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదువుతాం. ఉండు అందరు తీయాలా బైబిల్ వాక్యం తీసారా? చదువు. సంతృప్తి సంహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనకమై ఉన్నది. మనం ఇహలోకంలోనికి ఏమీ తేలేదు, దానిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాక అన్నవస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతుల అగుటకు ఆపేక్షించేవారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములో, హానికరములై అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులు నష్టములో, నాశనములోని ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ధనము లేకపోతే జీవితమే లేదు, ఐశ్వర్యం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ప్రభు మీద ఆశ కలిగి ఉన్నవారు, పరిశుద్ధాత్మ శక్తితో కలిగిన వారు ఎంత ధనం ఇచ్చినా యేసు వైపే చూస్తాం. కానీ ఆ ధనము నన్ను వెంబడించాలి కానీ ధనం వైపు నువ్వు పరిగెట్టావా, ఆ ధనము నిన్ను మోసం చేస్తుంది. మీరు గమనించాలి. నాకు ఏదైనా అక్కర్లు ఉన్నాయనుకో,
నాకు ఏదైనా బాధలు ఉన్నాయనుకో, ఏదైనా నాకు అక్కర్లు ఉన్నాయనుకో, మోకరించి ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ బాధతో ఉన్నాను, ఈ కష్టాలు ఉన్నాను ప్రభువా, నేను ఇలాగ ఉంది అంటే దేవుడు ఏదో ఒక దూరం తెరిచి దేవుడు సహాయం చేస్తాడు. నాకు జాబు రాక నేను డ్యూటీ చేస్తే నాకు ఎలాగే 30,000 40,000 వస్తుంది జాబ్ చేసుకుంటే. ఎంత తక్కువలో అయినా ఒక 20,000 ఇస్తారా ఎవరా? దేవుడికి ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకున్నానో, ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నానో, ప్రభువే మనకి పోషించే దేవుడు ఆయన. ఆయన పోషకుడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను, కానీ మనుషుల మీద నేను విశ్వాసం ఉంచితే మనుషులు మోసం చేస్తారు. ఒక వ్యక్తి అన్నారు, నీకు సాయం చేస్తాను అన్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆ 1,00,000 రూపాయలు లేదు, ఆయన లేడు. హల్లెలూయా. మనుషుల మీద ఎప్పుడు ఆధారపడద్దు. మనుషులు అప్పుడే పొగుడుతారు, అప్పుడే తిడతారు. అప్పుడే పొగుడుతారు, అప్పుడే తిడతారు. మనుషులు పొగడుతలు పొంగిపోవద్దు, మనుషులు నిందలకి కృంగిపోవద్దు. ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే పొందుకుంటామో, ఈ దురాశపై అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్. ఎప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ధనం వైపు నువ్వు పరిగెట్టద్దు, ఆ ధనమే నీ వెనకదల పరిగెడుతుంది. ఆమేన్. ఆ ధనమే నీ వెనకదల వస్తుంది. ఇప్పుడు అందరూ ప్రజలు దేని వైపు పరిగెడుతున్నారంటే, ఒక ట్రెండ్ అయిపోతుంది. ఆ ఫాస్ట్ గారు ఫంక్షన్ హాల్లో ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ఫాస్ట్ గారు, నేను కూడా ఫంక్షన్ హాల్లో నేను కూడా చేయాలి, అంత జనాలు రావాలా. దేవుడు ఎవరికిచ్చిన సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. ఎవరికిచ్చిన దర్శనం బట్టి దేవుడు వాడుకుంటాడు. నీ దర్శనం వేరు, ఆయన దర్శనం వేరు. ఒకళ్ళని చూసి కాప కట్టద్దు. దేవుడు నీతోని ఏది మాట్లాడుతున్నాడో, దేవుడు నీతోని ఏది నడిపిస్తున్నాడో దాన్ని బట్టి నువ్వు మాట్లాడు, అలాగే నడు. అంతేగాని దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన పాత్రగా, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆయన ఉద్దేశము వేరు. నేను ఒకటి చెప్తున్నా, ఏమీ తేలేదు, ఏమీ ఈ లోకం నుంచి తీసుకుని వెళ్ళాలి. ఒకసారి చూద్దాం, ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయం 10వ వచనం. పది నుంచి 16 వచనాలు ప్రసంగి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. తీసారా? పేజ్ నెంబర్ 559, పేజీ 58, 558 ఓల్డ్ టెస్ట్మెంట్. చదవండి, నేను చదువుతాను. తీసారా బైబిల్? చదువుతా. 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తిమందుడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తిమందుడు, ఇదియో వ్యర్థమే. ఇక్కడ సొలొమోన్ మహారాజు మాట్లాడుతున్నాడు. లోకములో ఆకాశం క్రిందన, చదువుతా తర్వాత,
ఆకాశం క్రిందన, సింపుల్గా నేను చెప్పేస్తాను, దేవుని వాక్యం మీ ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ యూట్యూబ్లో కూడా డిస్కషన్లో ఉంటుంది, విశేషణంలో దాంట్లోని ప్రతి రిఫరెన్స్తో సహా నేను పెడుతున్నాను. మీరు ఈ సారాంశం అంతా విశేషంలో ఉంటుంది, దాంట్లోని ప్రతి ఒక్కటి కూడా రిఫరెన్స్తో సహా నేను పెడుతున్నాను. అది చూసుకోండి, ఇంటికాడ ధ్యానించండి వాక్యాన్ని. ఓకే, నేను ఒకటి సింపుల్గా నేను చెప్తున్నా. సొలొమోన్ మహారాజు అన్నీ అనుభవించాడు, ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు, మొత్తం అనుభవించాడు. లాస్ట్గా ఒకటే అన్నాడు, వ్యర్థము ఆకాశం క్రిందన సూర్యుడి కిందన ఎవరైతే జీవిస్తున్నారో అంత వ్యర్థము వ్యర్థము వ్యర్థము. సింపుల్గా కొటేషన్లో సింపుల్గా కొట్టేశాడు దేవుడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఈరోజు ఈ ధనం మీద ఆశ పెట్టుకొని దురాశ ఉండొచ్చు, ఆశ అనేది ఉండొచ్చు, కానీ తృప్తి కలిగి ఉండాలా, తృప్తి కలిగి ఉండాలా. ప్రభా ఈరోజు ఈ ఆహారం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ ప్రభా ఈ దేవుడు ఇచ్చే ఈ ఈ ఈ శాలరీని బట్టి స్తోత్రాలు తండ్రి, ఈ ఇల్లుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు తృప్తి కలిగి ఉండు. దేవుడు అన్ని రంగాల్లో దేవుడు దీవిస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము దేవుడు నీ పట్ల నెరవేరుస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదైనా. ధనవంతులు పరలోక రాజ్యం చేరాలంటే అసాధ్యము. ఉంటు భుజములో సూదు దూరుతుందంట. మీరు గమనించారా? ఒంటు భుజములో సూదు దూరుతుందంట. సూది భుజంలో ఒంటు దూరుతుందంట. ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే అసాధ్యం అంట. ఒంటి ఎంత పెద్దది, చాలా పొడవు ఉంటుంది. దాంట్లోని ఆ భుజంలో ఒంటి దూరిపోతుందంట. కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరాలంటే అసాధ్యం. ఈరోజు దేవుడు ధనం ఇచ్చాడని గర్వపడద్దు. దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడని అతిశయపడద్దు. దేవుడు సమస్తం ఇస్తాడు ఆయన. కానీ ధనం మీద నువ్వు ఆశ కలిగి ఉండద్దు. నేను ఒక్కటి 2 చేతులెత్తి రిక్వెస్ట్ అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తితో మీరు పొందుకోవాలి. దేవుని ఆత్మతో నువ్వు పొందుకున్నప్పుడు ఈ ధనం మీద ఆశ ఉండదు, ఈ లోకం మీద ఆశ ఉండదు. ధనము కావాలి, నేను కాదనట్లే. డబ్బులు కావాలి, నేను కాదనట్లే. అది ఎంతవరకు యూజింగ్ చేసుకోవాలో అంతవరకే, ఎంతవరకు యూజింగ్ చేసుకోవాలో అంతవరకే ఉండాలి తప్ప మన మనస్సు, మన హృదయము ధనం మీదకి ఇవ్వకూడదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. మీకు ఈరోజు మీ బ్యాంక్ అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, మీకు నిద్ర పడుతుందా? పడుతుందా? 1 కోటి రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయనుకో, మీకు నిద్ర వస్తుందా? రాదు. ఈ డబ్బులు, ఈ 1 కోటి రూపాయలు ఏం చేయాలి? ఆడవాళ్ళైతే నగలు కొనుక్కుందాం, పట్టు చీరలు కొనుక్కుందాం. హల్లెలూయా. ఈ నగలు నీతో రావు, ఈ ధనము నీతో రాదు, ఈ ఐశ్వర్యం నీతో రాదు. అంటే నిద్ర రాదు. మీరు గమనించారా? ఒక పేదోడికి మంచి నిద్ర వస్తుంది, మంచి నిద్రతో పడుకుంటాడు. ధనవంతుడు నిద్ర ఉండదు. వాళ్ళకి ఎవడొచ్చి కన్నమేస్తాడు, ఎవడొచ్చి దొంగతనం చేస్తాడు, ఎవడొచ్చి ఈ ధనమును పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ భయము భయము భయము, ఈ భయముతో బతుకుతున్నారు. ఒకసారి లాస్ట్ నేను ముగించేస్తాను. మత్తయి కొలస్సీ పత్రిక 3:5 కొలస్సీ
రాసిన పత్రిక 3:5. హల్లెలూయా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతత్వమును, దురాశను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రతకు అవిధేయులైన మీ మీదికి వచ్చును. ఓకే ఓకే, నేను ముగింపులోకి పేజీ నెంబర్ చెప్పు, అందరు చదువుతారు. అది పేజీ నెంబర్ 183 పేజీ, అందరూ చదవండి. ముగింపులోకి వచ్చాను. 183 పేజీ. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతత్వమును, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవేదితులు మీ మీదకి వచ్చును. చాలు చాలు. ఇక్కడ దేవుని ధనాపేక్ష చంపివేయడ. ఈ చంపాలంటే ఈ శరీరాశ, ఈ జారత్వము, ఇవన్నీ చంపాలంటే మన తరం అవుతుందా చెప్పండి? మన శక్తితో అవుతుందా? మన శక్తితో అవుతుందా? మీరు ఎప్పుడైనా గమనించారా? నీరు ఒక నుయ్య తీస్తున్నారు, ఊట వస్తుంది, నీళ్ళు తవ్వుతుంటే నీళ్ళు వస్తూనే ఉన్నాయి, నీళ్ళు తోడుతుంటే నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఆగుతుంది అది? ఎప్పుడు స్టాప్ అవుతుంది? నీళ్ళు తోడుతూనే ఉంటాం, ఊర వస్తూనే ఉంటుంది. అలాగే ఈ శరీరంతో మనం ఉన్నాం. మీరు గమనించాలా? ఈ శరీరంతో మనం జయించాలంటే, అది స్టాప్ అవ్వాలంటే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో, దేవుని శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, నీ మనస్సు మారిపోతుంది, నీ హృదయం మారుతుంది, నీ తలంపులు మారుతాయి, ఈ ధనం మీద ఆశ మారుతుంది. ఒకటే చిన్న చిట్టుగా, మీరు జ్వరం వచ్చిందనుకో గోళీ వేసుకుంటే తగ్గిపోతుంది. అలాగే మన శరీరం, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న ఈ శరీర క్రియలు, అన్నిట్లో నుంచి అత్యధికమైన విజయాలు సాధించాలంటే, ఈ ధనాపేక్షని చంపాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలా. అప్పుడు ఇవన్నీ సమాధి చేయబడతాయి. మీకు అర్థం? నేను ముగింపులోకి వచ్చాను. నేను ఒకటి చెప్తున్నా, ఈ గోళీ వేసుకోలేదనుకో, నీ శక్తితోని ఈ లోకాన్ని జయించలేము. దేవుని శక్తితో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో, అప్పుడు ఈ లోకము నుంచి మనం అత్యధికమైన విజయాన్ని, అంటే ఈ ధనాశ, ఈ దురాశ నుంచి అత్యధికమైన విజయాన్ని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసయ్యా, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఇంతవరకు తెలిసో తెలియకో కలుమై ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ప్రార్థన చేయి. దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నావో దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నన్ను పరిశోధించయ్యా, పరీక్షించు ప్రభువా,
అని అడుగుతున్నాడు. ఆ ప్రార్థన కావాలి. ప్రభా నన్ను పరిశోధించయ్యా, ఏ విషయంలోనూ పడిపోయేవో యేసయ్యా నన్ను క్షమించయ్యా, అబద్ధాలు నా నోటి నుంచి రానీయకుండా సహాయం చేయ ప్రభా. ప్రభా వ్యర్థమైన మాటలు రానీయకుండా నాకు సహాయం చేయ ప్రభా. నేను బలహీనుడు ప్రభా, నన్ను కరుణించు ప్రభా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా. సంఘములకు వచ్చిన ప్రతి బిడ్డ మీద తండ్రి నీ అమూల్యమైన రక్తంతో కడుగయ్యా, రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి యేసయ్యా కనికరించు ప్రభువా. ఏ బాధలతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో ప్రభువా, యేసయ్యా ఏ అక్కర్లు ఉన్నాయో అక్కర్లన్నీ తీర్చు తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా, అబ్రహాంకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తున్నాను యేసు క్రీస్తు నామములో. ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పున నిశ్చయంగా రిలీజ్ చేస్తున్నాను తండ్రి. అన్ని విషయాల్లో ఆశీర్వదించు తండ్రి. గర్భఫలం, భూఫలం, ఆశ్చర్యము, ఘనత అన్ని విషయాల్లో ఆశీర్వదించు తండ్రి. ప్రభా నీ కృపతో నింపు తండ్రి. నీ రాజ్యము కొరకు సిద్ధపాటు దయచే తండ్రి. మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు ప్రభా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం ఆలకించారో వాళ్ళందరూ ప్రభా, వాళ్ళందరి జీవితాలని తండ్రి నూతన పరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, నీ కృపతో నింపి యేసయ్యా రక్షణ మార్గంలో నడిపించి, ఏ అక్కర్లతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, ఏ రోగంతో ఉన్నారో స్వస్థత దయచేసి సమృద్ధిలోకి నడిపించి, నిత్య జీవములోకి నడిపించి ప్రభా నిశ్చయంగా ఈ దినం నుంచి ఆశీర్వదిస్తున్నాను. దీవించి ఆశీర్వదించేయ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్ని సావాస్యము మనకి, సకల పరిశుద్ధులకి, దేవుని సంఘానికి, అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.